డివిజన్కి సంబంధించి ప్రధాన సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్స్ కోరుకుంటున్నారు? తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్స్ అని ఉన్నారు. ఈ ఆర్టిజన్స్ అనే పదం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పదం. కాబట్టి మాకు ఆర్టిజన్స్ వద్దు. జూనియర్ లైన్మెన్లు, సబ్ ఇంజనీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్స్, అటెండర్ అనే పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాము. ఇది ఇవ్వాలనేది కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఇక ఆ ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసి తెలుసున్న తర్వాత ఆ ప్రభుత్వాన్ని మేము ఇంటికి పంపించాము. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వీరు కూడా ఇస్తారని చెప్పి చూస్తున్నాము. ఇప్పుడు 1 ఇయర్ ఆగాము. భవిష్యత్తులో ఇస్తారో లేదో చూస్తాము. ఇన్కేస్ ఇవ్వనంటే కనుక మా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏం పిలుపునివ్వాలి, ఎట్లా పిలుపునివ్వాలని ప్లాన్ చేస్తాము. ప్లాన్లకు అనుగుణంగా మాత్రం చేస్తాము. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆర్టిజన్సీ సమస్యని ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అంటే మా డిమాండ్ ఏదైతే ఉందో కన్వర్షన్. ఈ కన్వర్షన్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ మీద ఆర్థిక భారం ఏమీ పడదు, ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇస్తున్న జీతాల్లోనే ఆ జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ అవి వస్తాయి. జస్ట్ టైటిల్ మార్చుతాం. ఎందుకంటే దీనికి సెపరేట్ రూల్స్, దానికి సెపరేట్ రూల్స్ అని ఉన్నాయి. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండాలనేది మా అభిప్రాయం. మా అభిప్రాయం కాదు, దేశంలో ఎక్కడన్నా ఒకే భారతదేశం, ఒకే రాజ్యాంగం, ఒకే రాష్ట్రం, ఒకే రూలు, ఒకే సంస్థ ఒకే రూలు. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒకే సంస్థ ఒకే రూల్ ఇమ్మని అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు 21 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మా ఆర్టిజన్స్ అనే పదాన్ని తీసేసి రెగ్యులర్ ఉద్యోగుల్లాగా జూనియర్ లైన్మెన్లు, సబ్ ఇంజనీరు, జూనియర్ అసిస్టెంట్ ఇట్లాంటివి ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో కనుక గ్యారంటీగా మేము రాబోయే రోజుల్లో సీరియస్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే గతంలో 4 ఉండేవారు ఒక సబ్ స్టేషన్ అంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు. మన ప్రతి గ్రామం దగ్గర ఒకటి ఉంటుంది. ఆ గ్రామంలో 4 ఆపరేటర్లు ఉండేవారు, కానీ ఇప్పుడు 2 ఉంటున్నారు. ఆఫీసులు ఉన్నాయి, 4 జూనియర్ అసిస్టెంట్లు ఉండేవారు, ఇప్పుడు ఒక ఆయనే ఉంటున్నాడు. అంటే వర్క్ లోడ్ పెరిగింది, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. దాంతో అదనంగా వీళ్ళందరికీ బీపీలు, షుగర్లు వస్తున్నాయి. దీని మీద కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నిరంతరం యాక్సిడెంట్లు అయ్యి రోజు చనిపోతూ ఉన్నారు. నెలకు కనీసం 2-3 చనిపోతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, చనిపోయినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. మరి అటువంటి ఇన్సూరెన్స్ని ఈ ఆర్టిజన్స్ కూడా వర్తింప చేయొచ్చు కదా. దానివల్ల డిపార్ట్మెంట్ ఇచ్చేది అన్ని బ్యాంకులు అవి చూసుకుంటాయి. ఈ మధ్యన రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఒకటి కొత్త స్కీమ్ పెట్టింది. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 1,15 లక్షలు వస్తాయని. ఆ స్కీమ్ అప్లై చేయమని చెప్పేసి అడిగాము. దానిని కూడా అప్లై చేసే పరిస్థితి లేదు. కాబట్టి టోటల్గా చూస్తే ఇంకొక విషయం ఏంటంటే డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో డైరెక్టర్లు లేరు. ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మధ్యలో నిర్ణయం చేయాలి. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే లేరు. ఎక్కడ నిర్ణయాలు జరుగుతాయి? బట్ ప్రతిదీ సమస్య. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఒకటే. రెండోది, ఖచ్చితంగా ఆర్టిజన్స్ని కన్వర్షన్ అనేది కావాలి. అట్లా కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. కరెంటు డిపార్ట్మెంట్ ఉధృతం చేయడం అంటే మీ అందరికీ తెలుస్తుంది, మేము ఓపెన్గా చెప్పక్కర్లేదు. చేసినప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది. మా డిపార్ట్మెంట్ తలుచుకునే రోజులు వస్తే ఇక బహుశా మీ ఛానల్స్ కూడా మేము ఎన్ని గంటలు ఆ పనిలో ఉంటే మీ ఛానల్స్ కూడా పని ఉండదు. ఇంతకంటే ఎక్కువ చెప్పనవలసిన అవసరం లేదనేది మా అభిప్రాయం. ఇప్పుడు బీకామ్ మేము చేసాం, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జీతాలు టోటల్ డిఫరెంట్. వాళ్ళకేమో లక్షల జీతాలు ఉన్నాయి. బట్ వీ పర్సన్స్ వీఆర్ హ్యావింగ్ టోటల్ డిఫరెంట్, లైక్ ఓన్లీ 32,000 అలా ఉందన్నమాట. అలాంటి జీతాలతోటి మేము రెంట్ ఎక్కడ కట్టుకోవాలి, పిల్లల చదువులు ఎక్కడ చదివించాలి, అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అక్కడ ఇప్పుడు సపోర్ట్ ఎక్కడైనా పోవాలనుకుంటే కూడా అమౌంట్ ఖర్చు కావాల్సిందే, కానీ వాళ్ళకి అలాంటిది ఏమీ ఉండదు. అది వ్యత్యాసం అయితే చాలా ఉంది. అంటే మీరు చెప్పుకోవడానికి గౌరవంగానే లేదు కదా పేరు? గౌరవకరంగా అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆర్టిజం పదం అని ఇచ్చారు. ఆ ఆర్టిజం పదం అని తీసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకేమో పిఓ, పర్సనల్ ఆఫీసర్, డివిజనల్ ఆఫీసర్, అట్లా ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్ అలాంటి పోస్టులు ఉన్నాయి. కానీ మాకు అలాంటి పదాలే లేవు. ఓన్లీ ఒక ఆర్టిజన్ ఒక పదం ఒకటి ఇచ్చేసారు. ఇప్పుడు ఏదైనా చిన్న చితక ఏదైనా ఫంక్షన్ పోయినాం, గెట్ టుగెదర్లో పార్టీస్ వెళ్ళాం, అక్కడ వెళ్తే అడుగుతారు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అని అడుగుతారు. ఫర్ ద ఆన్సర్ వీ హ్యావ్ టు గివ్ ఆర్టిజన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తాం, ఆర్టిజన్ అని పదం ఇచ్చారు. అదే ఆర్టిజన్ పదం అని తీసేస్తే అయిపోతుంది. ఎందుకు ఇట్లా సవతి పిల్లలకి డిఫరెంట్ చూడడం ఎందుకు అని. అదొకటే, అందరిది ఒకటే రూల్, ఒకటే ఇది కదా. ఎందుకు డిఫరెంట్ పార్షియాలిటీ చూస్తున్నారని క్వశ్చనింగ్ చేస్తున్నాం అనమాట. అదే అందరూ ఒకటే ఉండాలి అని. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దృష్టికి తీసుకెళ్ళారు, మరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకెళ్లారు?
ఈ ప్రభుత్వానికి కూడా తీసుకెళ్ళాం సార్ చెప్పినటువంటి ఎమ్మెల్సీల దగ్గర వెళ్ళాము అండ్ ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళాము. అక్కడ కూడా మెమరాండమ్స్ కూడా ఇచ్చాము. వాళ్ళకి మా ఏదైతే ఉందో రిప్రజెంటేటివ్స్ అందరికి ఇచ్చాము రిప్రజెంటేటివ్స్, కానీ ఏం స్పందించలేదు ఇప్పటివరకు. అయితే చేస్తాము అని చెప్పారు కానీ ఇది వరకు చేయలేదు. అందుకోసమని ఈ రోజు 18th రోజు ధర్నా అనేది పెట్టుకున్నాము. అంటే మీ సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తుందంటారు ప్రభుత్వం? చేస్తుందని కోరుకుంటున్నాము అసెంబ్లీలో. ఎందుకంటే ఇప్పుడు లైక్ మొన్న మల్లన్న మాట్లాడాడు, తీర్మానం మల్లన్న. అట్లనే లైక్ దానం నరేందర్ని కలిసాము, ఇంకా పొన్నం ప్రభాకర్, చాలామంది కలిసాము. నాట్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్ని అట్లా ఎమ్మెల్యే అని చెప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కలిసాం. కానీ ఇదివరకు అసెంబ్లీలో ఏ ఒక్కరు కానీ ఏం చెప్పలేకపోయారు. అందుకోసం ఈ రోజు పెడితే దానికోసమని ఏదైనా మాట్లాడతారని చూస్తున్నాము. అందరూ అసెంబ్లీలో మీ ఉద్యోగాల పైన సానుకూలంగా మాట్లాడిద్దంటారా? లేదు అంటే మాట్లాడిన పక్షాలు మీరు ఏం చేస్తారు? తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తర్వాత కార్యాచరణ అయితే కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ జేఏసీ మెంబర్స్ మళ్ళీ మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఏం చేయాలా. దాని తర్వాత మేము ఏమేమి చెప్పగలుగుతాం. ఒకటేసారి మేము నిర్ణయం అయితే ఇవ్వలేను ప్రస్తుతానికైతే. యాజ్ ఏ జాయింట్ సెక్రటరీ నేనైతే ఇవ్వలేను.